వైసీపీ దొంగల ముఠా మొత్తం నన్ను కక్షగట్టారు నా మీద. రకరకాల ప్రయత్నాలు, కిరణ్ రాయల్ అనే వ్యక్తిని ఏదో విధంగా చేయాలని ప్రయత్నంలో భాగంగా రకరకాలు చేస్తున్నారు. ఎవరికో నేను 1,20,00,000 డబ్బులు తీసుకున్నానంట. ఒక క్రిమినల్ కిలాడి లేడీ, తన పేరు లక్ష్మి. 1,20,00,000 నిన్న ఇచ్చిందా, మొన్న ఇచ్చిందా, ఇప్పుడు ఇచ్చింది? 1,20,00,000 అనేది అబద్ధం. ఏమైనా వీడియోస్లో మీ దగ్గర 1,20,00,000 నాకు ఇచ్చినట్టు ఇవి ఆధారాలు లేవు. ఇట్లా చిల్లర పనులు చేస్తారా? రాజకీయాల దమ్ముంటే రా. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, ధైర్యం ఉంటే రా. ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను. రేపు పొద్దున ఎస్పీని కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం. వైసీపీ దొంగల ముఠా మొత్తం నన్ను కక్షగట్టారు నా మీద. రకరకాల ప్రయత్నాలు, కిరణ్ రాయల్ అనే వ్యక్తిని ఏదో విధంగా చేయాలని ప్రయత్నంలో భాగంగా రకరకాలు చేస్తున్నారు. ఎవరికో నేను 1,20,00,000 డబ్బులు తీసుకున్నానంట. ఒక క్రిమినల్ కిలాడి లేడీ, తన పేరు లక్ష్మి. 1,20,00,000 నిన్న ఇచ్చిందా, మొన్న ఇచ్చిందా, ఇప్పుడు ఇచ్చింది? 1,20,00,000 అనేది అబద్ధం. ఏమైనా వీడియోస్లో మీ దగ్గర 1,20,00,000 నాకు ఇచ్చినట్టు ఇవి ఆధారాలు లేవు. ఇట్లా చిల్లర పనులు చేస్తారా? రాజకీయాల దమ్ముంటే రా. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, ధైర్యం ఉంటే రా. ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను. రేపు పొద్దున ఎస్పీని కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం. ఒక వీడియో పంపించడం జరిగింది. దాని కింద కిరణ్ ఒక వీడియో పెట్టాడు. ఫస్ట్ నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక 1 year బ్యాక్స్, ఇది 2023లో జరిగింది. నేను హాస్పిటల్లో ఈరోజు ఎలా ఉన్నానో అలానే ఉన్నాగా అతని మీద ఎక్కడ ఇష్యూ అవుతుందో అని చెప్పి అక్కడికి వచ్చి మా చిన్న అబ్బాయిని బెదిరించి కాళ్ళు పట్టుకొని, నా పొలిటికల్ లైఫ్ ఇది స్పాయిల్ అవుతుంది, నాకు ఇన్ని సంవత్సరాలు నా గోల్ స్పాయిల్ అవుతుంది, ఇప్పుడు మీరు ఇలా చేశారంటే అని చెప్పి ఒప్పించి నాకు అప్పుడు ఇమీడియట్గా 5 lakhs ఇస్తానని చెప్పి మొత్తం 30 lakhsకి ఇస్తానని చెప్పి ఒప్పందం చేశారు సార్. దానికి నేను 1% కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బులు 1,20,00,000. అది కాకుండా నా నగలు 25 సవర్లు సార్ మొత్తం. దీనికి నేను ఒప్పుకోలేదు. ఆ రోజు కూడా నా పిల్లలు వద్దమ్మా, ఇప్పటికి పోయిన పరువు చాలు, వద్దు, ఇక్కడికి ఆపేసే అన్నారు. కానీ ఆ తర్వాత కూడా అతను మమ్మల్ని బెదిరించడం కానివ్వండి, ఇవి ఏవీ తగ్గించలేదు. ఈవెన్ నా బిడ్డకి బాగాలేకుండా హాస్పిటల్లో ఉండి సర్జరీ అని కాల్ చేసినప్పుడు కూడా అతను ఎన్ని మాటలు అన్నాడంటే, ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నువ్వు చేసిన దానికి నీకు తగిన శిక్ష వేశాడు, ఇంతకింతకి నీ బిడ్డలు నువ్వు నాశనం అయిపోతావు అన్నాడు. ప్రతి ఒక్కటి ఇలానే అతను మాట్లాడడం, అతని వ్యవహారం. నాకు అతను ఎలా తెలుసు అంటే, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఆంధ్ర కాలనీలో ఉండింది సార్. దాని పక్కన అతను వచ్చి జాయిన్ అయ్యాడు ఇల్లు కట్టుకొని. నాకు అప్పటి నుంచి తెలుసు అతను. 2013 నుంచి తెలుసు. 2013 to 2016 మార్చి వరకు అతనికి నేను ఇచ్చిన డబ్బులు 25 లక్షలు. ఈ 25 లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి మా ఆయనకి తెలుసు, మా అత్తమామలకు తెలుసు, అందరికీ తెలిసి గొడవలు అయ్యాయి, చాలా ఇష్యూస్ అయ్యాయి. అయినా అతను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేసేసాడు. ఆ తర్వాత మా ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత నేను పిల్లలు తిరుపతికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఈ అవసరం ఉంది, ఆ అవసరం ఉంది అని చెప్పి అతను అన్నాడు, ఆమెకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని. దానికి ప్రతి ఒక్కదానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. ఎందుకంటే 1 ఎకరా భూమిని నేను వెంచర్ వేపించి సేల్ చేయించాను. ఇందులో పిల్లలు నన్ను ఎన్నోసార్లు అబ్జెక్ట్ చేసినా కూడా ఎందుకమ్మా అమ్ముతున్నావు అంటే, ప్రతిదానికి నేను వాళ్ళకి ఏదో కారణాలు చెప్పుకుంటూ అన్నీ అతనికి ఇచ్చాను. అతను మీరు అన్నట్టు ఇంతకుముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు. అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాదు సార్. దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది. దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అతను ఏ విధంగా అయితే నన్ను బెదిరించాడు, థ్రెటన్ చేశాడు అనేది ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది. మీకు ఇప్పుడు జనసేన సార్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రాజకీయ పార్టీలు దేనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు అందరూ ఒకటే. కానీ అతని అండ నేను జనసేన లీడర్ని, నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంకారం అతనిలో ఉంది. నేను ఈ విషయం మీ అందరూ కలిసి నాకు పర్మిషన్ ఇప్పించి పవన్ కళ్యాణ్ గారికి పంపించగలిగితే
నా దగ్గర ఉండే సాక్ష్యాలన్నీ కూడా నేను ఆయనకి చూపించి నాకు న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. ఈరోజు జరిగిన విషయం, నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మీడియాకి అది వైరల్ అయిన తర్వాత ఫోన్ చేసి మా చిన్నబ్బాయికి ఎలా బెదిరిస్తున్నాడంటే, రా నిన్ను చంపేస్తాను నేను, ఎక్కడున్నా మీరు అని చెప్పి బెదిరిస్తున్నాడు. వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. ఇప్పుడు నేను అధికారులందరికీ చెప్తా ఉన్నాను, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి. హిందువులకి ఓట్లు పోతాయి. ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని? నేనైతే వెనకేసుకురాను, మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు. ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం. అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు, వాళ్ళు నాన్న రక్షించుకోగలరు. ఒక సగటు మనిషి, సగటు క్లర్క్, సగటు క్లాస్ 4 ఎంప్లాయ్, వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం. విఐపి ట్రీట్మెంట్ ఆగాలి ఇక్కడ, సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి. అది తిరుమలలో కావచ్చు, సగటు జీవితంలో కావచ్చు. ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీస్ 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ, నాతో సహా. నాకు కూడా ఇంక లెర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అని వదిలేశాను. నేను నుంచో చోట రివ్యూ చేస్తాను, అవసరమైన చోట నిలబడతాం, కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం, మన పిఠాపురంతో మొదలు పెట్టుకొని. మీరు నన్ను నమ్మి గెలిపించారు, మీరు నన్ను, నేను మీకు నిలబడతాను, గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వండి, నేను మళ్ళీ పని చేసే ఓట్లు అడుగుతాను. కానీ ఈ లోపల మటుకు నాకు మీరు జేజేలు కొట్టండి, ఆటోగ్రాఫ్లో నేను ఇవ్వకపోవచ్చేమో, కానీ మీకు పని అయితే ఒళ్ళు ఉంచి పనిచేస్తాను. మీరు మొత్తం 5 సంవత్సరాల పాలన అయిన తర్వాత ఇంకొకసారి ఇతనికి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఇవ్వండి. లేదు నువ్వు మాకు నచ్చలేదు వదిలేయండి. మీరు నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను, నాతోటి నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను. అందుకని నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను. 15 ఏళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా. కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే, లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని. నేను కష్టాలు నాకు తెలుసు. జీతాలు రాకపోతే స్కూల్లో నుంచి బయటికి పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. నాకు అవి తెలుసు. నాకు కరెక్ట్గా కూర్చోబెట్టి 1వ తారీఖు జీతాలు రావు, 7కో 8కో వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను. అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి. నా కష్టాలు తెలియదని చెప్పకండి ఎవరు, నా కష్టాలు తెలుసు. అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి. నాకు అధికారం అలంకారం కాదు, అధికారం బాధ్యత నాకు. కానీ నాకు పిఠాపురం బాగుండాలి. ఆ ప్రెగ్నెంట్ గా ఉన్న భార్యని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే అబ్బాయిని ఏదో టెర్రరిస్ట్ని తీసుకొచ్చినట్టు, తీవ్రవాదం తీసుకొచ్చిన సందర్భాన్ని నేను ఇప్పుడు నీకు గుర్తు చేయాలా? ఆసిలటి నిర్మల అని గుడివాడ ఆ ఎమ్మెల్యే అప్పుడున్న కొడాలి నాని గారి మీద నిరసన తెలియజేస్తే ఆ రోజు తీసుకొచ్చి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయలేదా? అదేవిధంగా కళ్యాణి గారిని గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే దాని గురించి క్వశ్చన్ చేసినందుకు ఆ అమ్మాయిని ఏకంగా తీసుకెళ్లి ఇంచుమించు 21 రోజులు జైల్లోనే పెట్టిన పరిస్థితి. అదేవిధంగా మనకి బొబ్బూరు వెంకలరావు అని ఒకతను. ఇలాంటివి చూసుకుంటే 1,00,000 మంది. ఇవే కాదు, మీ తాలూకా పైత్యం ఎంతవరకు పెరిగిపోయిందంటే అప్పుడు అమరావతి మహిళా రైతుల గురించి నీచంగా మాట్లాడి అమరావతి రైతులు, నిజంగా మహిళా రైతులు మానసికంగా ఎంత క్షోభపడ్డారో నాకు తెలుసు. అటువంటి వాళ్ళని ఉద్యమం కూడా చేసుకోనివ్వకుండా, కనీసం దుర్గాదేవి టెంపుల్కి కూడా వాళ్ళు వెళ్తామంటే వెళ్ళనివ్వకుండా నువ్వు చేసిన దురాగతాలు మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? ఆఖరికి ఇదే పోలీసులను అడ్డం పెట్టుకుని బూటుకాలతో తన్నించి, కడుపుల్లో తన్నించి ఆడబిడ్డ తాలూకా శోకమే ఈరోజు నీకు శాపమై తగలలేదా? ఈరోజు 11కు దిగజారేవంటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. మేము ఏ రోజు నీ ఇంటి గేటుకి తాడులు కట్టలేదే, ఏ రోజు నువ్వు బయటికి వెళ్తానంటే రిస్ట్రిక్షన్స్ పెట్టలేదే, నీ ఆఫీస్ మీద ఎవరు కూడా దాడి చేయలేదే,
డీజీపీ ఆఫీస్ పక్కన కరెక్ట్గా ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ కూడా 200 మీటర్ 300 మీటర్లు ఉన్న ప్లేస్ నుంచి కూడా కట్టి కొడితే కిలోమీటర్ కూడా ఉండదు తెలుగుదేశం పార్టీ ఆఫీస్. డీజీపీ లోపలే ఉంటాడు, బయట ఏమో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినట్టుగా నీ ఆఫీసుల మీద ఎక్కడైనా 5 నెలల కాలంలో దాడులు జరిగినాయా? చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్తే చలో ఆత్మకూరు అని చెప్పేసి ఆ రోజు నినాదం ఇస్తే ఇంటికి వచ్చి తాడులు కట్టిన పరిస్థితి నువ్వు మర్చిపోయావు, తాడులు కట్టించిన పరిస్థితి నువ్వు మర్చిపోయావా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని చూడడానికి వెళ్తే బస్సుల మీద రాళ్ళు ఇసిరించి అప్పుడున్న డీజీపీ చేత భావ స్వేచ్ఛా ప్రకటన అని ఆ రోజు నువ్వు మాట్లాడించిన మాటలు మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి. ఎస్, నేను గుర్తు చేయాలి కాబట్టి చేస్తున్నా. అదే కాకుండా ఆ రోజుల్లోని చంద్రబాబు నాయుడు గారిని తిరుపతి ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసిన పరిస్థితి, మాకు లాంటి చాలా మంది లీడర్ని నిన్ను క్వశ్చన్ చేసినందుకు హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే ఆ రోజు ప్రజాస్వామ్యం కూని అంటే ఏంటో చెప్పనా జగన్మోహన్ రెడ్డి? నీ పర్యటనలకి పరదాలు కట్టుకొని చెట్టులు కొట్టుకొని మా లీడర్లు ఎవరిని బయటికి రానివ్వకుండా హౌస్ అరెస్టులు చేసి కనీసం నీ సభలకి నల్ల చున్నీ వేసుకుని వస్తేనే కూడా పక్కన పెట్టేసే పరిస్థితి. ఈవెన్ పెన్నులు జేబులో పెట్టుకునే పెన్నుల్ని కూడా నువ్వు ఎలా చేయకుండా చేసావు చూడు, అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటే. ఇప్పుడు మేము చేస్తుంది ప్రజారంజకమైన పరిపాలన. ఈరోజు నువ్వు క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నా కూడా నీ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు 28% క్రైమ్ రేట్ తగ్గింది. ఒకసారి అనాలిసిస్ చూసుకో. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం, మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద బస్సు మీద అలాగే మేయర్ మీద ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి ఈ విధంగా రౌడీజం గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషను ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు, అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదా నేను అడుగుతున్నా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈరోజు దాడి చేశారు, బూతులు తిట్టారు, కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అలాగే ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం, మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి. 3 పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా? లేదా ప్రజాబద్ధంగా గెలిచిన కార్పొరేటర్లతో
మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను.